హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి రెసిపీ పోహా మిక్చర్ అండి. వర్షాకాలంలో కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఈ పోహా మిక్చర్ని ఒక్కసారి చేసి పెట్టుకోండి. 1 మంత్ ఈజీగా నిల్వ ఉంటుంది. డైట్ చేసే వాళ్ళు కూడా అస్సలు ఆలోచించకుండా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఈ పోహా మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేసుకుని హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ కప్ పీనట్స్ని ఫ్రై చేసుకోవాలి. పీనట్స్ని సిమ్లోనే పెట్టుకుని ఈవెన్గా రోస్ట్ చేసుకోండి. మీరు హైలో కనుక పెడితే ఫ్లేమ్ పీనట్స్ అనేవి కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వండి. కాబట్టి సిమ్లోనే ఈవెన్గా రోస్ట్ చేసుకోండి కలుపుకుంటూ. పీనట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆయిల్ పడకుండా. ఈ ఆయిల్లోనే సీడ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ సీడ్స్ సన్ఫ్లవర్, మెలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో హాఫ్ కప్ తీసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా సిమ్లో ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ సీడ్స్ అనేవి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్. ఈ పోహా మిక్చర్ని హెల్తీ వేలో ప్రిపేర్ చేస్తున్నానండి, అందుకు ఈ క్వాంటిటీస్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి, ఏమీ ప్రాబ్లం లేదు. మీ సీడ్స్ రోస్ట్ అవుతే మెలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి. అండ్ ఇలా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ ఆయిల్లోనే హాఫ్ కప్పు పుట్నాల పప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా వేసుకుంటే మనం తీసుకునే ఒక కప్పు మిక్చర్లో ఎక్కువ న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయండి. ఈ పప్పును కూడా సిమ్లో ఈవెన్గా రోస్ట్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కడాయిలోనే హాఫ్ కప్ ఓట్స్ని వేసుకోవాలండి. ఓట్స్ రోస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మీరు రోస్ట్ చేసినప్పుడు మంచి అరోమా వస్తుందండి. మనం వేసుకునే ఏ ఇంగ్రీడియంట్ని కూడా అస్సలు మార్చకండి, సిమ్లోనే ఈవెన్గా రోస్ట్ చేసుకోండి. బాగా రోస్ట్ అయిన ఓట్స్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం అటుకుల్ని ఫ్రై చేసుకోవాలండి. అటుకులు వచ్చేసి ఇక్కడ నేను 3 కప్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ కడాయి చిన్నదైపోయిందండి, కలపడానికి ఫ్రీగా లేదు, కాబట్టి నేను ఇంకొక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు కూడా కొద్దిగా ఫ్రీగా ఉండే దాంట్లోనే రోస్ట్ చేసుకోండి. నేను ఆయిల్ తక్కువ వేయడం వల్ల అటుకులు రోస్ట్ అవ్వడానికి 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుందండి సిమ్లో రోస్ట్ చేస్తే. కానీ పర్వాలేదు, మనం మిర్చి బజ్జీ కానీ ఇలాంటి స్నాక్స్ని ఆయిల్ లేకుండా అస్సలు చేయలేం కదా, అలాంటప్పుడు ఇలాంటివి కొద్దిగా ఆయిల్ తక్కువ వేసి హెల్తీ వేలో చేసుకోండి, టేస్టీగానే ఉంటాయి. అటుకుల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఒక్కొక్క పలుకు గట్టిగా ఉంటుంది, ఒక్కొక్క పలుకు క్రిస్పీగా ఉంటుంది లాస్ట్కి. కాబట్టి మీరు అన్ని అటుకుల్ని కూడా ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి క్రిస్పీగా అయ్యే వరకు. అటుకుల్ని మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఫ్రై అయ్యాయో లేదో. మీకు ఇన్ కేస్ ఫ్రై అవ్వకపోతే ఇంకొక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఈ అటుకులు బాగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. నెక్స్ట్ కరివేపాకుని ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకుని ఫ్రై చేయడం కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్లో కరివేపాకుని హాఫ్ కప్ అయితే వేసుకుంటున్నానండి, శుభ్రంగా వాష్ చేసుకుని. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ తక్కువ ఆయిల్ వేయడం వల్ల కొద్దిగా టైం పట్టినా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. వన్స్ క్రిస్పీగా అయిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. మీరు బాదం, జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, నేను స్కిప్ చేసేసాను. అండ్ అలాగే పూల్ మకానా కూడా రోస్ట్ చేసి వేసుకోవచ్చు. కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసేసుకొని ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మన పోహా మిక్చర్ రెడీ అయినట్టే అండి. ఈ పోహా మిక్చర్ని నేను డైటింగ్ చేసినప్పుడు హెల్తీ వేలో కారంగా ఏదైనా టేస్టీగా తినన్నప్పుడు ఇలా చేసుకున్నాను. ఆ రెసిపీనే మీకు షేర్ చేశాను. ఇలా చాలా రెసిపీస్ డైటింగ్ చేసినప్పుడు కూడా హెల్తీగా తీసుకోవచ్చండి. ఈ పోహా మిక్చర్ తింటుంటే అక్కడక్కడ నట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది, నార్మల్ మిక్చర్ కంటే కూడా. ఇంకెందుకు ఆలస్యం, కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి హెల్తీ స్నాక్ వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ సాగర్.